కత్తులు పెట్టి కొయ్యకపోతే నీ రోగమే పోయింది. ఎంత గెడ్డ దొరుకు, క్యాన్సర్ గెడ్డ, దాన్ని తీయాలంటే ఏం చేయాలో డాక్టర్ అంటాడు, అయ్యా అది జాగ్రత్తగా తీస్తే ప్రాణం నిలబడిద్దయ్యా, కొన్నాళ్ళు బ్రతుకుతారు, అది తీగ చచ్చిపోతారు, ఎప్పుడు పగిలిపోతుంది తెలియదు అన్నారు. పర్లేదు కోసేయండి అంటావా లేదా? వాక్యముతో నువ్వు కోయబడాలి, వాక్యముతో నువ్వు కోయబడాలి, అప్పుడే నువ్వు సరిచేయబడతావు. వాక్యంతో కోయబడినప్పుడే ఉన్నతమైన స్థానంలో నిలబడగలుగుతావు. వాక్యంతో కోయబడినప్పుడు మాత్రమే నువ్వు ఆరోగ్యవంతురాలుగా ఉంటావు, ఆరోగ్యవంతులుగా ఉంటావు. వాక్యంతో కోయబడినప్పుడు ఉన్నతమైన శిఖరాలు అధిరోహిస్తావు. నువ్వు ఇష్టపడాలి కోయబడటానికి. వాక్యమైన ఖడ్గం సంధించినప్పుడు నన్ను కోయునుగాక, నాలో ఉన్న మరణాన్ని కోయునుగాక అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అప్పుడే దేవుడు ఓ తీర్మానం చేసుకుంటాడు. నీ ఓర్పును చూసిన దేవుడు నిన్నెక్కడ కూర్చోబెట్టాలో